అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వివిధ పండ్ల తోటల్లో జింక్ ధాతు లోప లక్షణాలు సవరణ, ప్రొద్దుతిరుగుడులో తాలుగింజ రాకుండా చర్యలు, సాగు రంగంలో కోతుల యాజమాన్యం, ఇటీవలి కాలంలో వ్యవసాయ పంటలకు వన్యప్రాణులు భారీ నష్టం కలిగించడం చూస్తున్నాం. అడవి పందులు, దున్నలు, కోతులు, జింకలు, ఏనుగులు వంటివి పంట పొలాలపై దాడి చేస్తూ రైతులకు అపార నష్టం కలిగిస్తున్నాయి. అడవులకు సమీపంగా ఉన్న సాగు ప్రాంతాలలో వానర సంచారం ఎక్కువగా ఉంటోంది. రైతులు టపాసులు పెట్టి బెదిరించడం, కొన్నిసార్లు కొండముచ్చులను తెచ్చి కాపలా పెట్టడం చేస్తుంటారు. కోతులను బెదరగొట్టే సాంకేతిక పద్ధతులను అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగం వారు రైతులకు చేరువ చేస్తున్నారు. కోతుల బెడదను నియంత్రించే వివిధ పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మార్టేరు వరి పరిశోధనా స్థానం ప్రిన్సిపాల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ నామాల శ్రీనివాసరావు. రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల్లో కోతుల బెడద చాలా ప్రాముఖ్యంగా ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అటవీ పరివాహక ప్రాంతాల్లో, అంటే అడవులకు దగ్గరగా ఉన్న వ్యవసాయ భూముల్లోని, అదేవిధంగా ఎక్కడైతే మనకి కొబ్బరి లేదా పామాయిలు, ఈ జీడి మామిడి తోటలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయో ఆ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న వ్యవసాయ భూముల్లో ఈ యొక్క కోతుల బెడద అనేది ఇటీవల కాలంలో చాలా ఎక్కువైనట్టు మనం గమనించడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ యొక్క కోతుల బెడద తట్టుకోలేక రైతులు వ్యవసాయాన్ని కూడా వదిలిన పరిస్థితులు అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా 3 రకాల కోతి జాతులు అనేవి మనం గమనిస్తూ ఉంటాం. ఒకటి కొండ కోతులు, అంటే వీటికి పొడవాటి తోక ఉంటుంది. అదేవిధంగా ఈ హనుమాన్ లంగూర్, దీన్నే కొండ ముచ్చులు అంటాం. నల్లటి ముఖం ఉండి పెద్ద సైజులో చాలా పెద్ద తోక కలిగి ఉంటుంది. తక్కువ గుంపులుగా అవి తిరుగుతూ ఉంటాయి. ఈ 2 కాకుండా పండు కోతి లేదా ర్యాషెస్ మకాక్గా మనం వ్యవహరిస్తూ ఉంటాం. అంటే దీనికి పొట్టిపాటి తోక కలిగి ఈ మొహము, అదేవిధంగా ఈ యొక్క వెనుక భాగం, అంటే ఈ గుద భాగం అనేది ఎర్రగా ఉండడం అనేది గమనిస్తూ ఉంటాం. ఈ యొక్క కోతికి గల ఒక ప్రత్యేక లక్షణం కనుక చూసినట్లయితే, ఇవి మనిషి యొక్క ఆవాస ప్రాంతాలకి దగ్గరగా ఉంటూ మనుషులతో మిళితమైపోయి మనుషులు వదిలేసిన ఆహార వ్యర్థ పదార్థాలను కూడా తిని వాళ్ళతో మమేకమై జీవించగలిగే నేర్పరితనము, పోట్లాడే తత్వము ఉండడం వల్ల ఈ యొక్క కోతుల సమస్య అనేది ఎక్కువగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క కోతులు అనేవి మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్యమృగ చట్టం ప్రకారము షెడ్యూల్ 3లో ఉంటాయి కాబట్టి వాటిని సంహరించడానికి మనకి ఏ విధమైన అధికారాలు ఉండవు. ప్రత్యేకంగా చట్టం చేసి ఏదైనా పర్మిషన్ ఇస్తే తప్ప మనం వాటిని సంహరించడం అనేది చట్టరీత్యా నేరం. కనుక ఈ కోతుల్ని మన పొలాల్లోకి ఎంటర్ కాకుండా, అంటే మన పొలాల్లోకి వచ్చి నష్టం చేయకుండా మనం వాటిని వివిధ పద్ధతుల ద్వారా మనము వాటిని వెళ్ళగొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రకరకాల పద్ధతులు ఉన్నాయి. అంటే ఏంటి, ఈ యొక్క పంగలకర్రలో రాళ్ళు వేసి కొట్టడం కానీ, కొన్ని ప్రాంతాల్లో డప్పులు వాయించడం కానీ, కుక్కలను కాపలా పెట్టడం కానీ, లేదా ఈ కొండముచ్చులను ట్రైన్ అయిన కొండముచ్చులను కాపలా పెట్టడం కానీ, మనుషులు కాపలా ఉండడం కానీ మందలుగా, లేదా ఇతర అంటే కొన్ని శబ్దాలు చేయడం, టపాసులు పేల్చడం కానీ, ఇట్లాంటి రకరకాల యొక్క కార్యక్రమాలు రైతులు చేపడుతుంటారు. అయినప్పటికీ కూడా అవి 1-2 రోజులు సత్ఫలితాలు ఇచ్చినప్పటికీ మళ్ళీ అవి వాటికి అలవాటు పడిపోయి మరలా మన యొక్క వ్యవసాయ భూముల్లోకి వచ్చి మన పంటలకు విపరీతమైన నష్టం అనేది కలుగు చేస్తుంది. వరి, ప్రత్తి, మొక్కజొన్న, మినుము, పెసర అన్ని పంటల్లోని కూడా ఈ యొక్క కోతుల సమస్య అనేది మనం విపరీతంగా పెరిగిపోవడం అనేది గమనించాం. మరీ ముఖ్యంగా పామాయిల్ తోటలు ఎక్కడైతే ఉన్నాయో వాటిల్లో అడవి నుంచి వచ్చిన ఈ కోతు యొక్క సమూహాలు విడిపోయి మరియు మళ్ళీ అవి కొత్త సమూహాలుగా ఏర్పడి ఈ పామాయిలు, కొబ్బరి, ముఖ్యంగా పామాయిల్ తోటల్లో అవి స్థిర నివాసం ఏర్పరచుకొని, అంటే వాటి యొక్క వృద్ధికి, వాటి యొక్క నివాసానికి చాలా అనుకూలంగా చల్లని వాతావరణము, అదేవిధంగా అవి ఒకసారి పామాయిల్ చెట్టు కనుక ఎక్కినట్లయితే ఎవరికి కూడా కనిపించవు. అంటే వాటి కమ్మల్లో దాక్కుని ఎవరికి కనిపించకుండా రక్షణ పొందుతూ ఆ చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములపైన విపరీతంగా దాడి చేసి మనకు నష్టం అనేది కలుగు చేస్తూ ఉంటుంది. అంటే మన మారుటేరు పరిశోధనా స్థానంలో ఉన్న అఖిల భారత శకశేరుక చీడల యాజమాన్య అనుబంధ విభాగంలో మనం గత 3-4 సంవత్సరాలుగా పరిశోధనలు చేసి 1 లేదా 2 పద్ధతులు చాలా చక్కగా కోతుల్ని నియంత్రించడానికి ఉన్నాయనేది మనం గమనించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే, ఒకటి వల కట్టుకునే పద్ధతి. అంటే మనం సుమారుగా 7 అడుగుల వరకు పొలం చుట్టూ గనక ఈ యొక్క నైలాన్ వలను గనక మనం ఒక కమ్మల లేదా కర్రల సహాయంతో మన ఈ మొక్కజొన్న కానీ ఇతర పంటల్లో మన చుట్టూ కట్టుకున్నప్పుడు కోతులు ఏంటంటే ఆ వలలోకి అవి చిక్కుకొని పోతాయని భయంతో వాటి యొక్క పంటలను ఆ వల కట్టిన పొలాల్లోకి వెళ్లకుండా నష్టం అనేది తగ్గుతూ ఉంటుంది. సో దీనికన్నా కూడా ముఖ్యంగా ఇటీవల కాలంలో మనము రైతాంగానికి చెప్తున్నది ఏంటంటే, ఈ యొక్క సోలార్ ఫెన్స్ వేసుకోవడం వల్ల కోతులను సమర్థవంతంగా పొలాల్లోకి రానివ్వకుండా మనం చేయడం అనేది సాధ్యపడుతుంది. అంటే రైతులు సోలార్ ఫెన్స్ అనగానే చాలా ఖర్చుతో కూడుకున్నది, లక్షల రూపాయలు వెచ్చించాలనే భయంతో ఈ ముందుకు అనేది రావడం అనేది జరగదు. కాకపోతే మన పరిశోధనా స్థానం నుండి తక్కువ ఖర్చుతోటే, అంటే రైతుకు లభ్యత అయ్యే యొక్క ఈ వస్తువులతో, అంటే కొండకర్రలు కానీ, వెదురు బొంగులు కానీ, లేదా మనకు బైండింగ్ వైర్ అంటే ఇనుప తీగ, టైరు ముక్కలు, చూపు ముక్కలు, ఇట్లాంటివన్నీ కూడా రైతు ఆయన యొక్క పల్లెటూరులోనే లభ్యమవుతూ ఉంటాయి. అట్లాంటి పరికరాలని, మెటీరియల్స్ని వాడి తక్కువ ఖర్చుతో మనం సోలార్ ఫెన్స్, సోలార్ కంచె అనేది ఎలా ఏర్పాటు చేసుకోవాలనేది మన పరిశోధనలు చేసి సుమారు కనీసం 25-50 ప్రాంతాల్లో పెట్టి, వివిధ పంటల్లో పెట్టి వాటి నుంచి మంచి సత్ఫలితాలను అందించడం గమనించిన తరువాత రాష్ట్ర రైతాంగానికి మనం ఇది చెప్పడం జరుగుతుంది. ప్రతి 12-20 అడుగులకి రైతులు 6.5 అడుగులు లేదా 7 అడుగులు ఉన్న వెదురు బొంగులు కానీ, కొండకర్రలు కానీ, కొద్దిగా ఆరిన కర్రలను తీసుకొని 1 అడుగున్నర భూమిలోనికి గట్టిగా పాతుకొని పొలం చుట్టూ మనం ఎక్కడైతే ఈ యొక్క సోలార్ ఫెన్స్ అనేది మనం వేయాలనుకుంటున్నామో దాని చుట్టూ ఏర్పరచుకొని ఈ యొక్క తీగ, మన ఇనుప తీగను మనకు మార్కెట్లో అది కేజీ 100 రూపాయల నుంచి 150 రూపాయల ఖరీదులో లభ్యమవుతుంది. అట్లాంటిది మన ఎకరానికి ఒక 10 నుంచి 12 కేజీలు తీగ అనేది అవసరం పడుతుంది. ఈ యొక్క తీగని కర్రల చుట్టుకుంటూ టైట్గా ఒక 5 వరుసల్లో మనం ఏర్పరచుకోవాలి. భూమికి ఒక 6 అడుగు ఎత్తులో మొదటి తీగను, తరువాత 1 అడుగు, తర్వాత అడుగు పెంచుకుంటూ ఈ కర్ర చివరి వరకు మనం ఈ యొక్క తీగలను అమర్చుకున్నప్పుడు మనం మనకి మార్కెట్లో లభ్యమయ్యే సోలార్ బ్యాటరీ ఆ యూనిట్ అనేది మనకు లభ్యతలో ఉంది. ఈ సోలార్ కంచుకు వాడే ఒక ప్యానలు, ఒక బ్యాటరీ, అదేవిధంగా మనకు స్విచ్ బోర్డుతో కలిపి మనకి మార్కెట్లో 12 నుంచి 16,000 రూపాయల మధ్యలో మనకి ఈ యొక్క యూనిట్ అనేది లభ్యమవుతుంది. అంటే రకరకాల కంపెనీలు ఇవి మనకి అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ యొక్క అట్లాంటి యూనిట్ మనకి సాధారణంగా 12 వోల్టుల కరెంట్ అనేది ఇస్తుంది.
దీని మీద ప్యానల్ ఉంటుంది. మనం చక్కగా ఒక రాట పాతుకొని లేదా ఒక ఇనుప గొట్టానికి మనం అది ఏర్పరచుకున్నప్పుడు పైన ఉన్న ప్యానల్లో మనకి ఈ సూర్యరశ్మి ద్వారా వచ్చిన ఈ యొక్క విద్యుత్ శక్తి అనేది మనకు ఆ సోలార్ బ్యాటరీ అనేది ఉంటుంది లోపల. ఆ సోలార్ బ్యాటరీలోకి నిక్షిప్తమయ్యి దాని నుంచి 12 వోల్టుల పల్సేటింగ్ కరెంట్ అంటే వచ్చి ఆగి అట్లాంటి కరెంటు అనేది ఈ యొక్క తీగల్లో ప్రసరింపబడుతుంది. ఎప్పుడైతే అది ప్రసరింపబడిందో ఈ యొక్క కోతులు మన పొలంలోకి రావడానికి ప్రయత్నించి ఆ తీగను ముట్టుకోవడం అనేది జరుగుతుంది. అట్లాంటి సందర్భాల్లో ఎప్పుడైతే ఈ పల్సేటింగ్ కరెంట్ అనేది ఒక్కసారిగా దాన్ని షాకు గురి చేస్తుంది. కానీ ఆ షాకు వల్ల ఏ విధమైన ప్రాణ నష్టం అనేది పక్షులకు కానీ కుక్కలకు కానీ ఇతర జంతువులకు కానీ కోతులకు కానీ మనుషులకు కానీ ఏ విధమైన ప్రాణహాని అనేది ఉండదు. కేవలం అది షాక్ మాత్రమే ఇస్తుంది. ఆ మందలో 1-2 కోతులు అట్లాంటి అనుభవాన్ని పొందినప్పుడు వాటి యొక్క ఈ మెసేజ్ని మొత్తం మంద అంతటికీ తెలియజేసి ఏ ఒక్క కోతి కూడా ఆ యొక్క పొలంలోకి చొరబడడానికి ప్రయత్నించదు. అంటే ఇది కేవలం భయంతో పనిచేస్తుంది. ఈ ఒక యూనిట్ వచ్చేసి మనకి 12 నుంచి 15 వేల రూపాయలు యూనిట్ ద్వారా 16 వేల రూపాయలు అని చెప్పాము. వేరే మెటీరియల్కి అంటే ఈ బొంగులకి తీగలకి కలిపి సుమారుగా ఒక 4-5 వేల రూపాయలు అవుతుంది. అంటే సుమారుగా ఒక 20 వేల రూపాయలతో ఒక 5 నుంచి 8 ఎకరాల వరకు కూడా రైతు ఈ యొక్క తన యొక్క పంటను అంటే ఎకరానికి సుమారుగా మీకు 2,000-3,000 రూపాయల లోపే ఈ యొక్క ఖర్చు అవుతుంది. కాకపోతే రైతులు ఈ కోతుల నుంచి పారదోడడానికి ఒక మనిషిని పెట్టుకుంటే నెలకి 10 నుంచి 15 వేల రూపాయలు ఛార్జ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సోలార్ కంచెను ఏర్పరచుకొని వారి యొక్క పంటలను ఈ యొక్క కోతులు బెడద నుంచి రక్షించుకోమని వాళ్ళకి తెలియపరుస్తున్నాం. మీకు మరింత సమాచారం ఏదైనా కావాల్సినప్పుడు ఈ మారుటేరు వరి పరిశోధనా స్థానంలో పనిచేస్తున్నటువంటి అఖిల భారత సెకసేరుక చీడల యాజమాన్య అనుబంధ విభాగంలో నేను పనిచేస్తున్నాను. దాంట్లో నేను ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా పనిచేస్తున్నాను. 8978778724 ఈ ఫోన్ నెంబర్కు మీరు సంప్రదించినట్లయితే మరింత సాంకేతిక సమాచారం మీకు తెలియపరుస్తామని తెలియజేస్తున్నాం. పంటల పెరుగుదలలో స్థూల పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా ప్రధాన పాత్రను పోషిస్తాయి. సూక్ష్మ పోషకాలు అతి తక్కువ మోతాదులోనే అవసరమవుతాయి, కానీ లోపిస్తే మాత్రం దాని ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. సూక్ష్మ ధాతువుల్లో జింక్ ప్రధానమైనది. నేలలో ఉండే మొత్తం జింక్లో 1 నుంచి 5% మాత్రమే మొక్కలు గ్రహించగలిగే రూపంలో ఉండి అందుబాటులో ఉంటుంది. నేలలోని మిగిలిన 95 నుంచి 99% మొక్కలకు అందుబాటులో ఉండదు. అందుకే భూమిలో జింక్ ఉన్న పంటల్లో జింక్ లోపం ఏర్పడుతుంది. సేంద్రియ ఎరువులు తక్కువగా, రసాయన ఎరువులు అధికంగా వినియోగించే భూముల్లోనూ, అధిక భాస్వరం ఉన్న భూములు, చౌడు భూముల్లోనూ జింక్ లోపం కనిపిస్తుంది. వివిధ పండ్ల తోటల్లో జింక్ లోప లక్షణాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా సవరించుకోవాలి, వివరాలు ఈనాటి అన్నదాతలు తెలుసుకుందాం. మొక్కల జీవ ప్రక్రియల్లో జింకు ప్రధాన పాత్ర వహిస్తుంది. మొక్కల్లో పెరుగుదలకు కారకమైన ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం ఉత్పత్తికి జింకు తోడ్పడుతుంది. న్యూక్లిక్ ఆమ్లం మాంసకృత్తులు, పత్రహరితం తయారీలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. నత్రజని, భాస్వరాన్ని ఉపయోగించుకోవడంలోనూ, విత్తనాలు ఏర్పడడం, పుప్పొడి ఉత్పత్తిలోనూ జింకు ఉపయోగపడుతుంది. జింకు లోపం అనేది క్షారనేల, సేంద్రియ పదార్థం తక్కువగా ఉండే ఇసుక నేలలలో ప్రధాన సమస్య. నేలలో అధిక స్థాయిలో ఉండే భాస్వరం మరియు కాల్షియం కూడా మొక్కలకు జింకు లభ్యతను ప్రభావితం చేస్తాయి. నిజానికి భాస్వరం వాడకం జింకు వినియోగంపై విరుద్ధమైన ప్రభావాలు చూపవచ్చు. సున్నపురాయి లేదా సున్నం వంటి కాల్షియం అధికంగా ఉండే పదార్థాలను చేర్చటం కూడా నేల ఆమ్లతను తగ్గించడమే కాక మొక్కల జింకు వినియోగాన్ని తగ్గిస్తుంది. ఏపుగా పెరిగే దశలో నేలలు చల్లగా మరియు తడిగా ఉన్నప్పుడు కూడా జింకు లోపం ఒక సమస్యగా తయారవుతుంది. జింకు లోపం లక్షణాలు వివిధ రకాల మొక్కల మధ్యన మారుతూ ఉంటాయి, కానీ చాలా లక్షణాలు ఒకేలా ఉంటాయి. మామిడిలో జింకు లోపం వస్తే ఆకులు కుదించబడిన కణుపులను కలిగి ఉంటాయి. ఆకులు కాండం మీద పెరగటం ప్రారంభిస్తాయి. ఆకులు ఆకారం కోల్పోయి మొక్కలలో ఎదుగుదల తగ్గిపోతుంది. దీనివలన ఆకులు ఏర్పడటం మరియు కణుపుల పొడవు తగ్గటం గమనించవచ్చు.
కాండం చుట్టూ కృశించిపోయిన ఆకులు ఉంటాయి. చీనీ, నిమ్మ వంటి పండ్ల తోటల్లో జింకు లోపం ముందుగా ఆకులలో వస్తుంది. ఆకు ప్రధాన ఈనె ఆకుపచ్చగా ఉండి అంచుల నుండి పసుపు పచ్చగా అవుతాయి. కొత్తగా వచ్చే ఆకులు చిన్నవిగా ఉండి కుదించినట్టుగా ఉంటాయి. క్రమంగా కొమ్మలు ఎండిపోతాయి. జామలో జింకు లోపం వస్తే ఆకులు చిన్నవిగా అయిపోయి ఆకుల ఈనెలు పసుపు రంగులోకి మారిపోతాయి. కాలక్రమేణా పసుపు రంగు మచ్చలు రాగి రంగులోకి మారుతాయి. అరటిలో పసుపు రంగు మచ్చలు అంచుల నుండి పెరిగి ఆకు మొత్తం వ్యాపించటాన్ని గమనించవచ్చు. ఈ లక్షణాలు అరటి మొక్కల చిన్న ఆకులపై ప్రారంభమవుతాయి. ఆకు ప్రధాన ఈనె ఆకుపచ్చగా ఉండదు. దానిమ్మలో జింకు లోపిస్తే లక్షణాలు సాధారణంగా చిన్న చిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. క్రమంగా తెల్లగా మారతాయి. ఆకు మరియు రెమ్మల పెరుగుదల తగ్గి పూత, పండ్ల అమరికలో తగ్గుదల కనిపిస్తుంది. భూముల్లో పంటలు గ్రహించలేని స్థితిలో నిల్వ ఉండే జింకును పంటలు గ్రహించగలిగే రూపంలోకి మార్పు చేయగలిగితే జింకు లోపం వల్ల కలిగే నష్టాలను నివారించవచ్చు. జింకు జీవన ఎరువును వాడటం ద్వారా పంటకు అవసరమైన జింకులో 45 నుంచి 50% వరకు అందించగలిగే అవకాశం ఉంది. ఎకరాకు జింకు జీవన ఎరువు 750 నుంచి 1000 మిల్లీలీటర్ల డ్రిప్ నీటి ద్వారా పంపితే జింకు లోపాన్ని తగ్గించుకుని మంచి దిగుబడులు పొందవచ్చు. జింకు లోపాన్ని నివారించటానికి నాటిన తరువాత కొన్ని రోజులకు నారుమడిలో లేదా తోటల్లో పశువుల ఎరువు వేయడం ద్వారా జింకు లోపాన్ని నివారించవచ్చు. రసాయనికంగా నివారించాలంటే జింక్ సల్ఫేట్ కలిగిన ఉత్పత్తులను వాడాలి. జింకు లోపం లక్షణాలు గమనించిన తరువాత జింక్ సల్ఫేట్ 2 నుంచి 5 గ్రాములు లీటరు నీటికి వారం వ్యవధిలో లేదా 10 రోజులకు ఒకసారి 3 పిచికారీలు ఆకులపై చెయ్యాలి. జింకును అధికంగా వాడటం వలన టాక్సిసిటీ రావచ్చు. కాబట్టి నేల రకం, pH మరియు ఆకులోని జింకు యొక్క అసలు సాంద్రత బట్టి వేయవలసిన మోతాదు సిఫారసు చేయబడుతుంది. సాధారణంగా హెక్టారుకు 5 నుంచి 10 కిలోల జింకు వాడవలసి ఉంటుంది. లీటరు నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేట్ మరియు 10 గ్రాముల నత్రజని సంబంధిత ఎరువును 15 రోజులకు 2 సార్లు చొప్పున కలిపి పిచికారీ చెయ్యాలి. లేదా 100 లీటర్ల నీటికి 1 కిలో జింక్ సల్ఫేట్ మరియు 500 గ్రాముల సున్నం కలిపి పిచికారీ చెయ్యాలి. జింకు లోపం రాకుండా గుర్తుపెట్టుకోవలసిన విషయాలేమిటంటే మొక్కలు నాటే ముందు సేంద్రియ ఎరువును వాడాలి. సున్నం వాడకూడదు. ఎందుకంటే ఇది ఉదజనిని పెంచి జింకు వినియోగాన్ని అడ్డుకుంటుంది. జింక్ సమ్మేళనాలు కలిసిన ఎరువులను ఉపయోగించాలి. అమ్మోనియం సల్ఫేట్ ఆధారితమైనవి కాకుండా నత్రజని ఆధారిత ఎరువులు వాడుకోవాలి. క్రమం తప్పకుండా నీటి నాణ్యతను పర్యవేక్షించాలి. భాస్వరంతో కూడిన ఎరువులు ఎక్కువగా వేయకుండా చూడాలి. నీరు ఎక్కువ ప్రవహించే పొలాల నుండి నీరు బయటకు వెళ్లేలా చేసి మట్టి పొడిగా అయ్యేందుకు వీలు కల్పించాలి. తెలుగు రాష్ట్రాలలో సాగవుతున్న నూనె గింజల పంటల్లో ప్రొద్దుతిరుగుడు ఒకటి. ఖరీఫ్, రబీ, వేసవి 3 కాలాల్లోనూ ప్రొద్దుతిరుగుడును సాగు చేస్తారు. వేసవిలో జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి 2వ పక్షం వరకు ప్రొద్దుతిరుగుడు విత్తుకోవడానికి అనువైన సమయం. కాగా ప్రస్తుతం విత్తే దశ నుంచి పెరుగుదల దశ వరకు పైరు కనబడుతోంది. ప్రొద్దుతిరుగుడులో తాలుగింజ రావడం అనేది ప్రధాన సమస్యగా కనబడుతోంది. తాలు ఏర్పడడానికి ముఖ్య కారణం యాజమాన్య లోపం. దీనికి తోడు పువ్వు పెరిగే దశ, గింజ గట్టిపడే దశలో అధిక వర్షాలు గాని అధిక ఉష్ణోగ్రతలకు గాని లోనైతే తాలుగింజ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రొద్దుతిరుగుడు పంటలో తాలుగింజలు ఏర్పడడానికి కారణాలు, నివారణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఈ రబీ పంట కాలంలో ఎక్కడైతే నీటి వసతి ఉంటుందో అక్కడ నూనె గింజల పంటల్లో ఈ ప్రొద్దుతిరుగుడు పంటను కూడా వేస్తున్నారు. జనవరి 2వ పక్షం లేదా ఫిబ్రవరి 1వ పక్షంలో కూడా ఈ ప్రొద్దుతిరుగుడు పంట వేయటం అనేది జరుగుతుంది. ఎరువుల యాజమాన్యం కానీ, నీటి యాజమాన్యం కానీ, అదేవిధంగా ఇతర పోషక యాజమాన్యం కూడా సమర్థవంతంగా చేసినప్పుడే మనకు తాలుగింజల సమస్య అనేది తగ్గుతుంది. ఇందులో భాగంగా ఏంటంటే ఒకటి, రైతులు ఎకరానికి 2 కిలోలు విత్తనం వేసుకుని వరుసకి మధ్య తప్పనిసరిగా 60 సెంటీమీటర్ల దూరం ఉండి వరుసల్లో మాత్రం వేయాలి. చాలామంది రైతులు ఏంటంటే 2 కిలోల విత్తనాలను వెదజల్లేస్తుంటారు.
వెదజల్లేసి భూమిలో కలుపుతారు. దీనివల్ల మొక్కల సాంద్రత ఒక దగ్గర ఒత్తి అయిపోవడం, ఒక దగ్గర దూరం అవడం. దూరం అయ్యే దగ్గర ఆ ప్రొద్దుతిరుగుడు పువ్వు పెద్దది వస్తుంది, దగ్గర అయిన దగ్గర చిన్న చిన్న పువ్వులు వస్తున్నాయి. దీంతో పాటుకి ఇతర యాజమాన్య పద్ధతులు కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో మనం ఈ ప్రొద్దుతిరుగుడు పంట నూనె గింజ పంట కాబట్టి దీనికి సల్ఫర్ ఎక్కువగా అవసరం ఉంటుంది. ఇప్పటికీ వేయబోయే వాళ్ళు ఉంటే ఈ మొదటి దఫా వేసేటువంటి భాస్వరం ఏదైతే ఉందో అది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఎకరానికి 150 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, అదేవిధంగా 20 కేజీల వరకు పొటాష్ని వేసుకోవాలి. అదేవిధంగా ఒక 15 నుంచి 20 కిలోల యూరియా మొదటి దఫా వేసేయాలి. మొత్తం ఒక ఎకరానికి నత్రజని మనకి ఒక 30 కేజీల నత్రజని అంటే సుమారుగా 65 నుంచి 70 కిలోల వరకు కూడా యూరియా పడుతుంది. ఆ 70 కిలోల యూరియాని 3 దఫాలుగా మొదట 20 కేజీలు వేసేస్తే మిగతా 50 కేజీలను కూడా 25 కేజీలు 25 రోజుల సొన్ని, మరొక 25 కేజీలు మళ్ళీ 50-55 సమయంలో, అంటే రెండో దఫా నీరు కట్టేటప్పుడు, మూడో దఫా నీరు కట్టేటప్పుడు కూడా నత్రజని ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇందులో గింజ బాగా తయారవడానికి, పూత బాగా చేయడానికి 2 గ్రాములు 1 లీటర్ నీటికి బోరాక్స్ని పిచికారి చేసుకుంటే ఫిమేల్ ఫ్లవర్స్ ఎక్కువగా రావడం, గింజ బాగా ఫలదీకరణం రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ బోరాన్ స్ప్రేయింగ్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఇప్పటికే పంట వేస్తుంటే కనుక 15 రోజులు అయితే కనుక ఆకర్షణ పత్రాలు విడిపడుతున్న సమయంలోనే ఈ బోరాన్ని పిచికారి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదు అనుకుంటే బోరిక్ ఆమ్లం 8 కిలోలు చివరి దుక్కులోనే వేసేయాలి. అదేవిధంగా సల్ఫర్, దీనికి నూనె గింజ పంట కావాలి. పంట ఇప్పటికి ఇంకా వేసే వాళ్ళైతే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేయండి. లేదు ఇప్పటికే కనుక పంట వేస్తుంటే కనుక 25 రోజులు 30 రోజుల సమయంలో కనుక ఈ ప్రొద్దుతిరుగుడు పంట ఉంటే దీన్ని గంధకాన్ని మనం జిప్సం రూపంలో వేసుకోవాలి. సుమారుగా ఒక 100 కిలోల జిప్సం కనుక మనం అందించుకొని గుప్ప చేసి బోధులు కనుక తోసేస్తే ఆ విధంగా కూడా సల్ఫర్ అందుతుంది. దానివల్ల నూనె శాతం పెరగడం, గింజలు తాలు కాకుండా ఉండడం అనేది జరుగుతుంది. నేల స్వభావాన్ని బట్టి, తేమను బట్టి కూడా 4 నుంచి 5 సార్లు కూడా నీటి తడులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. గింజ తయారవుతున్న దశలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పంట నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. అప్పుడు కనుక నీరు ఇవ్వలేకపోయామంటే తాలు గింజలు బాగా వచ్చేస్తాయి. కాలువ వదిలి కాలువకి, అంటే బోధి వదిలి బోధికి కనుక మీరు నీటిని కనుక పెట్టుకుంటే ఒకటి నీరు ఆదా అవుతుంది, వేసవి అవుతున్న కొద్దీ మనం నీటి కూడా సమృద్ధిగా అందించడానికి ఆస్కారం ఉంటుంది. తాలు గింజల సమస్య తగ్గడానికి మనం వీలైతే కనుక ఈ తేనె పురుగులు పెంచేటువంటి పెట్టెలను కూడా మనం పొలంలో పెట్టుకొని అక్కడ ఈ తేనె పురుగుల ద్వారా ఈ ఫలదీకరణం బాగా ఎక్కువ జరుగుతుంది. ఏంటంటే ఈ తేనె పురుగులు ఈ ప్రొద్దుతిరుగుడు పువ్వు మీదకి వచ్చి వాటి తాలూకా ఆ నెక్టార్ ఏదైతే ఉంటుందో వాటిని కలెక్ట్ చేసేటప్పుడు వాటి కదలికల వల్ల ఈ పుప్పొడి, మగ పుప్పొడి ఆడ పూల మీద పడి ఫలదీకరణం బాగా జరగడానికి ఆస్కారం ఉంటుంది కూడా. తద్వారా కూడా మనకి ఎక్కువ ఫలదీకరణం, ఎక్కువ పంట దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీలైతే కనుక రైతులు ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఒకే దగ్గర ఉంటే కనీసం ఒక 2 తేనె పురుగుల పెట్టెలను కనుక పెట్టుకుంటే ఆ విధంగా కూడా మనకు ఒకటి ఫలదీకరణం బాగా జరిగి దిగుబడి పెరుగుతుంది. ఈ తేనె వల్ల కూడా మనకు కొంత ఆదాయం, ఒక 2-3 కేజీల తేనెనా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నం చేయండి. లేదంటే కనుక ఈ రబ్బింగ్ అంటాం, తెల్లవారి సమయంలో 7 నుంచి 9 లోపు ఒక స్మూత్ మజ్లిన్ క్లాత్ తీసుకొని ఈ క్లాక్ వైజ్ మనం గడియారం తిరుగుతున్న దశలో కనుక ఆ పువ్వు మీద పూత ఉండేటప్పుడు మనం కనుక రుద్దితే కనుక అక్కడ కూడా ఫలదీకరణం బాగా ఎక్కువ అవడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల పువ్వులో ఉన్న గింజలన్నీ కూడా ఫలదీకరణం చెంది మనకి గింజలు తాలు కాకుండా ఉంటాయి. 2-3 రోజుల పాటు పూత వస్తున్న సమయం చూసుకుని తెల్లపూత లేదంటే క్రీమీ కలర్లో పూత ఉండేటప్పుడు మనం మెత్తని గుడ్డతో కనుక పువ్వుని రుద్దితే దానివల్ల మన కూలీల ఖర్చు ఒక 4-5 కూలీలు అయినా కానీ తద్వారా మనకి ఒక 1/2 క్వింటాల వరకు కూడా దిగుబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రయత్నం కూడా చేయాలి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.